ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఏపీ భవన్‌ను నిర్మించబోతుంది. 105 కోట్ల రూపాయలతో భారీ భవన సముదాయాన్ని ఇక్కడ నిర్మించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు, గెస్ట్‌లు ఎవరైనా గానీ అక్కడికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ఏపీ భవన్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్ర విడగొట్టుకున్నారు. ఆ తర్వాత అందులో చాలా మోడిఫికేషన్స్ జరిగాయి. సో, కన్‌స్ట్రక్షన్ కూడా చాలా వరకు పాతబడిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ ఏపీకి కేటాయించాల్సినవి విభజన చట్టం ప్రకారం, అలానే తెలంగాణ కేటాయించాల్సినవి ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఏపీ భవన్‌ని పునర్నిర్మించాలని చెప్పని దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 105.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణ బాధ్యతని నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కి అప్పగిస్తుంది. సో, 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తారు. ప్లానింగ్, డిజైన్, నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టుగా ఎన్‌బీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నటువంటి నవరత్న సంస్థ ఇది. సో, ఈ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ బాధ్యతలు అన్నీ కూడా ఈ సంస్థే చూసుకుంటది. నిర్మించిన తర్వాత 5 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా ఎన్‌డీబీసీసీనే చూసుకుంటది. దాని మేరకు ఎంఓయూ కుదిరింది. సో, రాష్ట్ర ప్రభుత్వం దీనికి క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. ఫస్ట్‌గా ప్లానింగ్, డిజైన్ అక్కడ ల్యాండ్ అవైలబిలిటీని బట్టి ఈ ప్లానింగ్, డిజైన్ నమూనాల్ని అప్రూవ్ చేసినాక నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. మాక్సిమం 18-24 నెలల్లో ఇది నిర్మించే దిశగా అడుగులు వేస్తారని చెప్పని అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం.